ఘనత ప్రభావం కలుగుగాక. మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క పరిశుద్ధ నామమును బట్టి ఈ సాయంకాల సమయంలో మనమందరం కూడా దేవుని యొక్క ఇలాగూ ఈ గూగుల్ మీట్ ద్వారా కలుసుకోవడానికి దేవుడు అనుకూలపరిచాడు. కాబట్టి దేవునికి స్తోత్రాలు చెల్లిస్తున్నాను. అలాగూ ఈ రాత్రి వేళ మనము వాక్యం వినటానికి సిద్ధపడి వచ్చినటువంటి సహోదరులను బట్టి మంచి అవకాశాన్ని దేవుడు అనుగ్రహించాడు. బట్టి దేవునికి చేరి వచ్చిన సహోదరులందరికీ కూడా నా ప్రేమ వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. మంచిది ప్రియులారా, ఈ సమయంలో దేవుని వాక్యాన్ని మనము చదువుదాం. రెండవ కొరింథీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 17-18 వచనాలు రెండు చదువుతాం. ప్రభువే ఆత్మ, ప్రభు యొక్క ఆత్మ ఎక్కడ ఉండును అక్కడ స్వాతంత్రం ఉండును. మనమందరము ముసుకైన అర్థం వలె మనం ప్రభు ఆత్మ చేత ఆపోయిగానే మార్చబడుచున్నాము. దేవుడు తన వాక్య భాగమును మనందరి విడికింట్లో దీవించును గాక. సహోదరులారా, కొరింథీయులకు రాసిన పత్రికలో ఈ 3వ అధ్యాయం 17-18 వచనాల్లో మనం చూసినప్పుడు ఈ 2 వచనాల్లో కూడా దేవుని గురించినటువంటి ఒక మాట మనం గమనిస్తున్నాం. అంటే త్రిత్వమైనటువంటి దేవుడు, తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ నామమై ఉన్నటువంటి దేవుడు, త్రిత్వమై ఉన్న దేవుడు, ఆయన ఒక విలువైనటువంటి కార్యాన్ని మన జీవితంలో జరిగిస్తున్నాడని ఇక్కడ తెలియపరిచాడు. ప్రభువే ఆత్మ, ప్రభు యొక్క ఆత్మ ఎక్కడ ఉండను అక్కడ స్వాతంత్రం ఉండదు అన్నాడు. మనమందరము ముసుగులేని ఆ ముఖముతో ప్రభు యొక్క మహిమను అద్దం వలె ప్రతిఫలించు మహిమ నుండి అధిక మహిమను పొందుచు ప్రభువుకు ఆత్మ చేత ఆ పోలికగానే మార్చబడుతున్నామన్నాడు. ప్రభువుకు ఆత్మ చేత ఆ పోలికగానే మనము మార్చబడు. అంటే ఆత్మదేవుడు ఒక కార్యాన్ని మన జీవితంలో జరిగిస్తున్నట్లుగా మనం చూస్తున్నాం. ఇలాంటి ఆత్మదేవుడు మన జీవితంలో తన కార్యాన్ని జరిగిస్తున్నాడు. ఎలా జరిగిస్తున్నాడు అనేది ఈ 3వ అధ్యాయం 18వ వచనంలో మనం చూస్తున్నాం. ఎలాగోనంటే ప్రభువుకు ఆత్మదేవుడు దేవుని యొక్క పోలికలోకి మనల్ని మారుస్తూ ఉన్నాడు. ప్రభువుకు ఆత్మ చేత ఆ పోలికగానే మార్చబడుచున్నాము అన్నాడు. దేవుని యొక్క పోలికలోకి ఆత్మదేవుడు మనల్ని మారుస్తున్నాడు. ఆత్మదేవుని యొక్క కార్యాలు మనం ఇంతకు ముందు కొన్ని చూసాం. ఆత్మదేవుడు ఏ విధంగా మన జీవితాల్లో తన కార్యాలు చేస్తున్నాడు, ఆత్మదేవుడు ఎలాగో భూమి మీదకి దిగి వచ్చాడు, ఆయనకున్న రూపాలు ఏంటి, ఇవి మనం చూసాం. ఆయనకున్న ఆకారాలు అవి మనం గతంలో ధ్యానం చేశాం. అయితే ఈ సమయంలో ఆత్మదేవుడు తను భూమి మీద చేసేటువంటి కొన్ని కార్యాలను మనము జ్ఞాపకం చేసుకున్నప్పుడు కొరింథీయులకు రాసిన పత్రికలో అపోస్తుడైన పౌలు గారు ఇలా తెలియచేస్తా ఉన్నాడు. ఆత్మదేవుడు ఏం చేస్తున్నాడు అంటే దేవుని యొక్క రూపంలోకి మనల్ని మారుస్తున్నాడు. దేవుని రూపంలోకి మనల్ని మారుస్తున్నాడు. దేవుడు ఏ రూపం అయితే కలిగి ఉన్నాడో రూపంలోకి ఆత్మదేవుడు మనల్ని మారుస్తున్నాడు అనే మాట మనం గమనిస్తున్నాం. ఎందుకు అనగా మనమందరము కూడా ముసుగు లేనటువంటి ముఖముతో ఆయనను కలుసుకోవాలి. అంటే ఎటువంటి అడ్డంకి, ఎటువంటి ఆటంకం లేకుండా తండ్రి అయిన దేవుని యొక్క రూపమును మనం చూడాలి. ఆయన రూపముగా మనం ఆశపడాలి. ఈ కార్యం జరిగించేవాడు ఎవరంటే ఆత్మదేవుడు. ఆత్మదేవుడు మనలందరినీ కూడా తండ్రి అయిన దేవుని యొక్క పోలికలోకి మారుస్తూ ఉన్నాడు. ఆయన సమరూపంలోకి మనల్ని మార్చడం జరుగుతుంది. అలాగైతే ఆత్మదేవుని యొక్క స్వభావాలు, ఆయన పోలికలు లేక ఆయనకు ఉన్నటువంటి గుణలక్షణాలు దైవ గ్రంథంలో మనము కొన్ని గమనిద్దాం. ఆత్మదేవుడు దేవుని రూపంలోకి మనల్ని మారుస్తున్నాడంటే దేవుని రూపం ఏమై ఉందో అది మనం చూడాలి. అలాగైతే మొదటిగా మనం చూడవలసిన మాట ఏంటంటే హెబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 13వ వచనంలో మనం గమనిస్తాం. 6వ అధ్యాయంలో హెబ్రీయులకు రాసిన పత్రిక 18వ వచనం 6వ అధ్యాయం
18వ వచనం. 6వ అధ్యాయం 18వ వచనంలో నేను చదువుతున్నాను. ఈ విధముగా దేవుడు తన సంకల్పము నిశ్చయమైనదని ఆ వాగ్దానమునకు వారసులైన వారికి మరి నిశ్చయముగా కనుపరచవలని ఉద్దేశించిన వాడై తాను అబద్ధమాడజాలని నిశ్చలమైన 2 సంగతులను బట్టి దేవునికి ఉన్నటువంటి ఒక ముఖ్యమైనటువంటి లక్షణం ఏంటంటే ఆయన అబద్ధమాడజాలన్నటువంటి దేవునికి ఉన్నటువంటి పోలిక, దేవునికి ఉన్న రూపం, దేవునికి ఉన్నటువంటి స్వభావం ఏంటంటే ఆయన అబద్ధమాడజాలన్నటువంటి వాడు. ఆ రూపములకి ఆత్మదేవుడు మనల్ని మారుస్తున్నాడు. దేవుని రూపము, దేవునికి ఉన్న స్వభావము, దేవునికి ఉన్న లక్షణం ఏంటంటే ఆయన అబద్ధమాడజాలని వాడు. ఇట్ ఈజ్ ఇంపాసిబుల్ ఫర్ గాడ్ టు లై. ఆయన అబద్ధము అనేది ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆడదు. ఆయన ఏది చెప్పినా సత్యం. అందుకే ఆయన చెప్పాడు, నేనే మార్గమును, నేనే సత్యమును, నేనే జీవమును. మన దేవుడు అబద్ధం ఆడేవాడు కాదు. మన దేవుడు అబద్ధం ఆడే వారిని ఇష్టపడేవాడు కాదు. అబద్ధం ఆడుటకు ప్రేరేపించేవాడు. ఆయనలో అబద్ధం లేదు. ఆయన ఏది చెప్పినా సత్యమే చెప్తాడు. ఏది చెప్పినా ఆయన ఆ మాటను నిలబెట్టుకుంటాడు. ఆ మాట నెరవేర్చేవాడు. అబ్రహాంకి ఏమైతే చెప్పాడో ఆ మాటను ఖచ్చితంగా ఆయన నిలబెట్టుకున్నాడు. అబ్రహాముకు సంతానం ఇస్తా అన్న దేవుడు సంతానం ఇచ్చాడు. అతని వయసు ఎంత పైబడింది అనేది కాదు, లేకపోతే తనకున్న బలహీనత ఏంటనేది కాదు. అబ్రహాముకు మాట ఇచ్చాడు కాబట్టి అబద్ధం ఆడజాలను వాడు. సంతానం ఇస్తా అన్నాడు, ఇచ్చాడు. అంతే. ఇశ్రాయేలీయులను పాలు తేనెలు ప్రవహించే దేశంలోకి తీసుకొని వెళ్తానన్నాడు, తీసుకొని వెళ్ళాడు. వాళ్ళు ఎంత దేవునికి తిరుగుబాటు చేసినా, ఎంత అరణ్యములో ఆయన మీద ఆ సనుగులతో గొనుగులతో ఆయనను కష్టపెట్టి బాధ పెట్టినా, కానీ ఆయన చెప్పినట్టుగా వాగ్దాన దేశంలోకి వారిని తీసుకెళ్ళాడు. అబద్ధమాడేవాడు కాదు. ఆ రీతిగా దేవుని బిడ్డలమైన మనల్ని కూడా దేవుడు మార్చగలిగినటువంటి వాడు. పరిశుద్ధాత్మ దేవుడు అనుదినము మనం అందరము కూడా అబద్ధమాడినటువంటి స్వభావాన్ని కలిగి ఉండాలని పరిశుద్ధాత్మ దేవుడు మనందరినీ ఆయన పోలికలేకి మారుస్తుంది. ప్రకటన ఉంది, విగ్రహారాధికులు, వ్యభిచారులు, అబద్ధికులందరూ కూడా అగ్నిగుండములో పడవేయబడతారు. అబద్ధం అనేటువంటి ఆ మాట మన నోటికి రాకుండా ఉండాలనేది దేవుని యొక్క స్వభావం. ఎందుకంటే ఆయన అలాంటి వాడు కాబట్టి, అబద్ధం ఆడేవాడు కాదు కాబట్టి మనం కూడా అబద్ధం ఆడకుండా ఉండాలని ఆయన కోరుకుంటున్నాడు. మన దేవుడు సత్యమైన దేవుడు. మన దేవుడిలో అబద్ధం లేదు. ఆయన అబద్ధాన్ని సహించేవాడు. అబద్ధమునకు జనకుడు, అబద్ధమునకు ఆది పురుషుడు లేక ఆదిలో ఉన్నవాడు, అబద్ధాన్ని సృష్టించిన వాడు ఎవడంటే అపవాది, సాతాను. అబద్ధం అనేది అపవాది అయిన సాతానుడికి చెందుతుంది, మనకు కాదు, దేవునికి కాదు. దేవునికి చెందదు అబద్ధము, దేవుని బిడ్డలకు కూడా అబద్ధం చెందదు. మనము ఆ పోలికలకి మార్చాలనేది దేవుని ఉద్దేశం. పరిశుద్ధాత్మ దేవుడు ఆ విధంగా మనల్ని దేవుని పోలికలకి మారుస్తున్నాడు. నంబర్ 1 క్వాలిటీ దేవుణ్ణిలో మనం చూసింది, ఆయన అబద్ధమాడజాలనటువంటి వాడు. ఆయనకు అది వెరీ వెరీ ఇంపార్టెంట్. అది ఇంపాసిబుల్ అనమాట. ఇంపాసిబుల్. ఈ కెనాట్ లై. రెండవది, దేవునిలో ఉన్నటువంటి ఇంకొక లక్షణం, హబక్కూకు గ్రంథం 1వ అధ్యాయం 13వ వచనం. దేవునికి ఉన్న స్వభావము, దేవునికి ఉన్నటువంటి ఆ పోలిక మనం చూస్తున్నాం. మొదటి పోలిక, ఆయన అబద్ధమాడజాలనటువంటి వాడు. ఆ పోలికలో పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని తీసుకొని వెళ్తున్నాడు. ఆ పోలికలోకి తీసుకొని వెళ్తున్నాడు. 13వ వచనం, హబక్కూకు గ్రంథం 1వ అధ్యాయం. నీ కన్ను దృష్టి దుష్టత్వం చూడలేనంత నిష్కలంకమైనది కదా. దేవునికి ఉన్నటువంటి ఆ కన్ను దృష్టి ఎలాంటిదంటే దుష్టత్వము చూడలేనంత నిష్కలంకమైనది. మన దేవునికి ఉన్న స్వభావం ఏంటి? దుష్టత్వాన్ని చూడలేనటువంటి వాడు ఆయన. అబద్ధమాడలేని వాడు, దుష్టత్వము చూడలేనంత నిష్కలైన వాడు. ఆయన కను దృష్టి దుష్టత్వాన్ని చూడు. అలాగైతే ఆయన ఏ పోలిక కలిగి ఉన్నాడో, ఆయన ఏ లక్షణం అయితే కలిగి ఉన్నాడో
అదే లక్షణంలోకి, అదే పోలికలోకి పరిశుద్ధాత్మ దేవుడు ప్రతి విశ్వాసిని మారుస్తున్నారు. మన కనుదృష్టి అనేది దుష్టత్వాన్ని చూసేదిగా ఉండకూడదు అని దేవుని ఉద్దేశం. కానీ మనము దుష్టత్వాన్ని చూసేదానికి ఇష్టపడుతున్నాం. చాలాసార్లు దేవుని బిడ్డలు, విశ్వాసులైన వారు కూడా ఈనాడు అసహ్యమైనటువంటి వాటిని చూడటానికి ఇష్టపడుతుంది. వాటిని చూసే విషయంలో ఏమాత్రం కూడా భయం లేకుండా ప్రవర్తిస్తున్నారు. ఇంతకుముందు టీవీలో చూసేవారు, కానీ ఇప్పుడు సెల్ ఫోన్లో చూస్తున్నారు. పాపము, దుష్టత్వము, అపవిత్రత ఇప్పుడు మనుషులు ఎంత ఇష్టపూర్వకంగా చూస్తున్నారు. కానీ దేవాది దేవుడు దుష్టత్వం చూడలేని కన్నులు కలిగినవాడు. ప్రతి విశ్వాసి కూడా అలాగుండాలి అనేది పరిశుద్ధాత్మ దేవుని యొక్క ఆత్మదేవుడు ఏం చేస్తున్నాడంటే ఆయన పోలికలోకి మనల్ని మారుస్తున్నాడు. ఆత్మదేవుడు అనేక పనులు మన జీవితంలో చేస్తాం. ఆత్మదేవుడు మనమందరము కూడా ఆయన పోలికలోకి మారాలి. చాలాసార్లు ఆత్మదేవుడు మనలో పనిచేస్తున్నాడు అంటే దాని అర్థము మనం భాషలతో మాట్లాడాలని కాదు. ఆత్మదేవుడు మనలో పనిచేస్తున్నాడంటే మనము ఎప్పుడు కూడా స్తోత్రం స్తోత్రం అని చెప్పేసి కేకలు వేయాలని కాదు, హల్లెలూయా అని కేకలు వేయాలని కాదు. ఆత్మ మనలో వచ్చి ఆత్మ మనల్ని బలపరుచడానికి భాషలతో మాట్లాడటం కానీ, అల్లరి చేయటం కానీ అది కాదు. ఆత్మదేవుడు మనలో ఉన్నాడు, ఆత్మదేవుడు మనల్ని నడిపిస్తున్నాడు, ఆత్మదేవుడు మనతో ఉన్నాడు అనే దానికి రుజువు, ఆధారం ఏంటంటే మన నోట అబద్ధం రాకూడదు, మన కన్నులు దుష్టత్వం చూడకుండా ఉండాలి. పరిశుద్ధాత్మ దేవుని యొక్క క్రియలు. కానీ ఈనాడు దుష్టత్వం చూసేవాళ్ళు ఎక్కువగా ఉన్నారు, దుష్టత్వాన్ని ఇష్టపడే వాళ్ళు ఉన్నారు. అది సెల్ ఫోన్ కావచ్చు, అది ల్యాప్టాప్ కావచ్చు, అది టీవీ కావచ్చు, దుష్టత్వం చూసేదానికి. కనుక ప్రియమైనటువంటి సహోదర సహోదరులారా, ఆ మధ్య వార్తల్లో ఒకటి వచ్చింది. వాడు తప్పు చేశాడు, పసిపిల్లోడు తప్పు చేశాడు, పాపం చేశాడు. పసిపిల్లోడు పాపం చేస్తే ఇంకొక మైనర్ బాలికతోటి పాపం చేశాడు. పోలీసు వాళ్ళు పట్టుకొని వాడిని అరెస్ట్ చేశారు. పోలీసు వాళ్ళు కొట్టి, ఎందుకురా ఇంత పాపం చేశావు, నీ వయసు ఎంతరా, నీ వయసు చిన్న వయసు, నీ 10 ఏళ్ళ వయసు నీది, ఆ అమ్మాయి కూడా 10 ఏళ్ళ వయసు, ఎంత దుష్టత్వం పాపం చేశావు అని వాడిని అరెస్ట్ చేసి పోలీసు వాళ్ళు దెబ్బలు కొడితే వాడు చెప్పిన మాట ఏంటంటే, నేను సెల్ ఫోన్లో ఏదైతే చూశానో ఆ విధంగా నేను ప్రవర్తించాను అన్నాడు. చిన్న వయసు వాడు, కానీ ఎందుకురా ఇలా చేశానంటే, నేను సెల్ ఫోన్లో ఏదైతే చూశానో ఆ చూసినట్టుగా నేను ప్రవర్తించాను అన్నాడు. దుష్టత్వం చూడలేని కన్నులు కలిగిన వాడు మన దేవుడు. కానీ మనము దుష్టత్వాన్ని చూడకూడదు. ఆ పోలికలేకి దేవుడు మనల్ని మారుస్తుంటాడు. అయితే అపవాది మనల్ని ఆ పోలికలేకి మారకుండా దుష్టత్వాన్ని చూసేదానికి మరలు కొలుపుతూ ఉంటాడు, ఆశలు చూపిస్తుంటాడు, ప్రేరేపిస్తుంటాడు, ఆకర్షిస్తుంటాడు. ఎందుకంటే దేవుని పోలికలేకి మనం మారకూడదు, అది వాడి ఉద్దేశం. దుష్టత్వాన్ని వాడుకున్నాడు. వాడు ఆ విధంగా ఆదామవ్వలను చూపునకు రమ్యముగా ఉండేటట్టు, ఆకర్షణగా ఉండేటట్టు ఆ పండు చూపించాడు. అది చూసినప్పుడు వాళ్ళకి అది రమ్యంగా ఉంది, అది చూపునకు రమ్యంగా ఉంది. అది చూస్తుంటేనే వాళ్ళకి నోట్లో నీరు వచ్చేసినాయి, తినాలనిపించింది. ఆ విధంగా వారిని మోసం చేశారు. ఈనాడు దేవుని బిడ్డలు కూడా దుష్టత్వాన్ని చూసేదానికి వాడు ఎంత ప్రేరేపిస్తుంటాడు, ఎంత బలవంతం చేస్తుంటాడు. మనము ఆ యొక్క దుష్టత్వాన్ని ఎక్కడ కూడా చూడకుండా ఉండేదానికి మనము దేవుని యొక్క ఆత్మ చేత బలపరచబడుతుంటాం, ప్రేరేపించబడుతుంటాం. ఏ విశ్వాసి కూడా ప్రశాంతంగా, ఏ విశ్వాసి కూడా ధైర్యంగా, ఏ విశ్వాసి కూడా జంకు లేకుండా, ఏ విశ్వాసి బహిరంగంగా సినిమా చూడ్డు, లేకపోతే ఇంకొక
టీవీలో వచ్చేటువంటి అసహ్యమైన వాటిని డ్యాన్సులు చూడు. కానీ జంకుతూనే మరలా శరీరం అనేది ఒకవైపు పౌలు గారు చెప్పాడు, నాలో 2 నియమములు ఉన్నాయి. ఒకటి శరీరం నియమం, ఇంకొకటి ఆత్మ నియమం. ఆత్మ నియమము పాపాన్ని, దుష్టత్వాన్ని, అపవిత్రతను కలిగి ఉండకుండా ఉండటానికి ఆత్మ నియమం ఏమేం చేస్తుందంటే విశ్వాసిని బలవంతం చేస్తుంటే, ఈ శరీర నియమం అనేది ఏం చేస్తుందంటే దానికి విరోధంగా పోరాటం చేస్తాం. రోమిలికి రాసిన పత్రిక 7వ అధ్యాయంలో అది నాలో వేరొక నియమము నన్ను బలహీనపరుస్తుందన్నాడు. ప్రియమైన సహోదరా, దేవుని పోలికలేకి మనం మార్చబడాలి. అబద్ధం ఆడజాలని వారముగా ఉండాలి. నేను దూర ప్రయాణాలు చేస్తూ ఉన్నప్పుడు తరచుగా వైజాగ్ వెళ్తూ ఉంటాను. వెళ్తూ ఉంటే నేను ఈ బస్ బుక్ చేసుకుంటాను. అక్కడికి వెళ్ళాలంటే ఏసీ బస్సులే బుక్ చేసుకోవాలి. మరి ఇందిరా బస్సులే ఉంటాయి, లేకపోతే సూపర్ లగ్జరీ అన్నా ఉంటాయి. ఆ బస్సు మనం టికెట్ రిజర్వేషన్ చేసుకున్న తర్వాత, బస్సు ఎక్కిన తర్వాత, మార్కాపురంలో ఎక్కిన తర్వాత విజయవాడ వరకు వాడు సినిమా పెడతాడు. ఆ బస్సులో సినిమా పెడితే ఆ బస్సులో ప్రయాణం చేసినంతసేపు ఎంతో మనసు కష్టంతోటి ఇక ఆ బస్సులో వాడు పెట్టినటువంటి సినిమా చూడాల్సి వస్తుంది. ఎంతసేపు మనం తలంచుకొని, ఎంతసేపు కళ్ళు మూసుకొని, ఎంతసేపు చెవులు మూసుకొని ఉండలేం. అందుకని నేను ఏసీ బస్సు కంటే కూడా ఎక్కువైనా సరే ట్రైన్కే నేను వెళ్తున్నాను. ట్రైన్ టికెటే బుక్ చేసుకుంటున్నాను. ట్రైన్ టికెట్ బుక్ చేసుకొని నేను ట్రైన్కే దూర ప్రయాణాలు చేస్తున్నాను. దూర ప్రయాణాలు బస్సులో చేస్తే అవి సూపర్ లగ్జరీ అన్నా ఉంటాయి, లేకపోతే ఇందిరా బస్సు ఉంటాయి. అందులో కంపల్సరీగా టీవీ పెడతాడు. చెవు దగ్గరే వాడు స్పీకర్ పెడతాడు. ఆ సినిమా పాటలు, సినిమా డైలాగులు మనం ఎంత కాదనుకున్నా వినాలి. బస్సులో కూర్చున్నాం కాబట్టి అక్కడ బంధించబడినట్టు అయిపోద్ది మన పరిస్థితి. చెరసాల్లో బంధించినట్టు అయిపోద్ది. దుష్టత్వాన్ని, సినిమా ఆ పాటను, ఆ ఫైటింగ్ను, ఆ డ్యాన్స్ను అటుగా ఎంత నిగ్రహించుకొని కూర్చున్నా చూడండి నేను చాలా విశ్వాసినండి అని చెప్పుకోనే పరిస్థితి ఉండదు. అక్కడ ఒకవైపు మరలా ఇంకొక భయం. ఎవరన్నా మరలా మనకు తెలిసిన క్రైస్తవులు వచ్చి కూర్చొని లేకపోతే బస్సులో కానీ ఉన్నారంటే, ఈ బస్సులో మనం సినిమా చూస్తూ ఉంటే, అయ్యా ఈయన దేవుని సేవకుడు సినిమా చూస్తున్నాడు హాయిగా అని చెప్పేసి మన గురించి ఏమనుకుంటారో అదొక భయం. ప్రియమైనటువంటి వాళ్ళరా, మన దేవుడు దుష్టత్వం చూడలేనటువంటి కన్నులు కలిగిన వాడు. ఆ రూపములైతే ఆత్మదేవుడు మనల్ని మారుస్తుంటాడు. ఆత్మదేవుని యొక్క కార్యాలు అలా జరుగుతాయి. మూడవదిగా ఆత్మదేవుడు దేవుని రూపంలోకి మనల్ని మారుస్తున్నాడు. దేవుని రూపం ఏంటి? దేవుని యొక్క స్వభావం ఏంటి? 2వ తిమోతికి రాసినటువంటి పత్రిక అపోస్తుడైన పౌలు గారు 2వ తిమోతికి రాసిన పత్రిక 2వ అధ్యాయము 13వ వచనం. అపోస్తుడైన పౌలు గారు రాసినటువంటి 2వ తిమోతికి రాసిన పత్రిక 2వ అధ్యాయము 13వ వచనం నేను చదువుతాను. మనము నమ్మదగిన వారమైన ఆయన నమ్మదగిన వాడుగా ఉండను. తన స్వభావమునకు విరోధముగా ఏది చెయ్యలేడు. మనము నమ్మదగిన వారమైన నమ్మదగిన వాడుగా ఉండను. ఆయన తన స్వభావమునకు విరోధముగా ఏది చెయ్యలేడు. అబద్ధమాడ జాలని వాడు ఆయన, దుష్టత్వం చూడలేనివాడు. ఇక్కడ ఆయన తన స్వభావమునకు విరోధముగా ఏది చెయ్యలేడు. ఏంటి ఆయన స్వభావం అంటే? ఆయన నమ్మదగిన వాడుగా ఉన్నాడు. మనము నమ్మదగిన వారము కాదు, కానీ ఆయన నమ్మదగిన వాడు. పౌలు గారు చెప్తున్నారు, ఆయన నమ్మదగిన వాడు. ఆయన స్వభావానికి విరోధంగా ఏది చేయలేడు. ఆయన నమ్మదగిన వాడు. మన నమ్మకత్వాన్ని దేవుడు కోరుకుంటున్నాడు. మాటలో కానీ, క్రియలో కానీ, ప్రవర్తనలో కానీ, ఆత్మీయ జీవితంలో కానీ, సహవాసంలో కానీ
కుటుంబ జీవితంలో కానీ, భార్యాభర్తల మధ్య ఉన్న సహవాసంలో, సంబంధంలో కావచ్చు, సంఘ విషయంలో, సంబంధాల్లో కావచ్చు, సమాజంలో మన తోటి ఉద్యోగస్తులతో, సమాజంలో ఇరుగు పొరుగు వారితో, మన బంధాలు, మన సహవాసాలు, మన స్నేహాలు ఎలా ఉండాలి అంటే నమ్మకమైనటువంటి వారముగా మనం ఉండాలి. దేవుని స్వభావం ఏంటంటే నమ్మదగిన వాడు. మనం నమ్మదగిన వారం కాదు, కానీ ఆయన నమ్మదగిన వాడు. ఆ సారూప్యతలోకి, ఆ స్వభావంలోకి, ఆ పోలికలోకి ఆత్మదేవుడు మనల్ని మారుస్తున్నాడు. నమ్మదగిన వారముగా ఉండాలి, నమ్మకమైన వారముగా ఉండాలి. మనకు ఒక బాధ్యత అప్పగించిన మనము సంఘంలో కావచ్చు, కుటుంబంలో కావచ్చు. ఈనాడు భార్యను నమ్మే భర్తలు తక్కువైపోయారు, భర్తను నమ్మే భార్యలు తక్కువ. సంఘంలో తోటి విశ్వాసులను నమ్మే పరిస్థితిలో లేరు విశ్వాసం, ఇంకొక విశ్వాసం. దేవుడు నమ్మదగిన వాడు, మనం నమ్మదగిన వారం కాదు. కానీ దేవుడు కోరుకునేది మనం కూడా నమ్మదగిన వారంగా ఉండాలి. మోషేకున్నటువంటి గొప్ప టైటిల్, గొప్ప బిరుదు, దేవుడు మోషేకి ఇచ్చినటువంటి అవార్డు ఏంటంటే ఆ మోషే ఆ ఇల్లంతటిలో నమ్మకమైన వాడు. మోషే దేవుని ఇల్లంతటిలో నమ్మకమైన వాడు. ఆయన నమ్మకమైన వాడు, ఆయన నమ్మదగిన వాడు మన దేవుడు. మనం కూడా నమ్మదగిన వారముగా ఉండాలి. మన సంబంధాలు, మన వ్యవహారాలు, మన కుటుంబ జీవితాలు, మన ఉద్యోగ బాధ్యతలు నమ్మదగిన వారముగా ఉండాలి. తోటి ఉద్యోగస్తులు మనం చూసి నమ్మకమైన వారు గుర్తించాలి. ఇరుగు పొరుగు వారు నమ్మదగిన వారముగా మనల్ని గుర్తించాలి. మన ప్రవర్తన విషయంలో కావచ్చు, మన మాట విషయంలో కావచ్చు, మన ఏదైతే లావాదేవీలు ఉంటాయో వీటన్నిటిలో నమ్మకమైన వారముగా మనం. డబ్బు విషయంలో చాలాసార్లు నమ్మదగిన వారం కాదు. నా దగ్గర ఒకసారి ఒక సేవకుడే పాటల పుస్తకం తీసుకున్నాడు. కొత్త పాటల పుస్తకం డబ్బు అంటే నా దగ్గర నేను ఉన్నాయి కాబట్టి, నేను అంటే వ్యాపారం కాదు, సంఘంలో ఉన్నాయి, ఎవరికైనా కావాలంటే తీసుకోండి అంటే పాటల పుస్తకం తీసుకున్నాడు. డబ్బులు లేవన్నా తర్వాత ఇస్తాను. సరే, ఈ రోజుకి ఆ డబ్బులు ఇవ్వలేదు. ఎక్కడ నమ్మకత్వం ఎక్కడ? నమ్మదగిన వారంగా ఉండలేదు, నమ్మదగిన వారంగా. డబ్బు విషయం ఒక విశ్వాసి ఒకసారి గ్యాస్ సిలిండర్ తీసుకెళ్ళాడు నా దగ్గర. గ్యాస్ సిలిండర్ తీసుకెళ్ళి అది వాడుకున్నాడు, మరలా ఖాళీ సిలిండర్ తెచ్చిచ్చాడు నాకు. గ్యాస్ సిలిండర్ తీసుకెళ్ళి ఖాళీ సిలిండర్ తెచ్చిచ్చాడు. దాని గురించి ఇక మరలా ఏ రోజు ప్రస్తావన అతను చేయడు. వాడుకున్నాను, తెచ్చిస్తానని కూడా. మన నమ్మకత్వం ఎలా ఉంటుంది? విశ్వాసి గురించి ఒక కిరాలో బ్రదర్ ఆయన మీ చర్చికి వస్తాడు అంటేనే, అవును, సరుకులు తీసుకొని వెళ్తాడు, డబ్బులు ఇవ్వడం మీరన్నా చెప్పండి పాస్టర్ ఆయనకి డబ్బులు ఇవ్వమని అని అంట. అంటే విశ్వాసులకు నమ్మకత్వం ధనం విషయంలో కావచ్చు, వేరే మాట విషయం, ఆయన నమ్మదగిన వాడు, మనము నమ్మదగిన వారముగా ఉన్నాం. మన ప్రవర్తనలో, మనం సంబంధాల విషయాలు, భార్యాభర్తల విషయాల్లో, పిల్లల విషయాల్లో, తల్లిదండ్రులు నమ్మకంగా ఉంటే పిల్లలు కూడా నమ్మకంగా ఉంటారు. తల్లిదండ్రుల్లో నమ్మకత్వాన్ని కోల్పోతే పిల్లల పరిస్థితి కూడా అపనమ్మకత్వంలో మునిగిపోతారు. మనల్ని వాళ్ళు అబ్జర్వ్ చేస్తూ ఉంటారు. దేవుడు నమ్మదగిన వాడు, ఆయన స్వభావానికి విరోధముగా ఏది చెయ్యలేడు. ఆయన నమ్మకమైన వాడుగా ఉంటాడు. ఆయన బిడ్డలు కూడా అలాగే ఉండాలని పరిశుద్ధాత్మ దేవుడు ఆ పోలికలేకి అనుదినం మనల్ని మారుస్తూ ఉంటాడు. పరిశుద్ధాత్మ దేవుని యొక్క పని భూమి మీద ఇప్పుడు విశ్వాసితో ఆయనకున్నటువంటి పని ఏంటంటే దేవుని పోలికలేకి మారుస్తూ ఉంటాడు అనుక్షణం. అబద్ధం ఆడుతుంటే వద్దురా జాషువా అంటాడు, దుష్టత్వం చూస్తుంటే చూడరా అని అంటాడు, నమ్మకత్వాన్ని కోల్పోతుంటే అలా ఉండొద్దురా అని అంటాడు ఆయన. అది పరిశుద్ధాత్మ దేవుని యొక్క కార్యం మనలో అనుదినం జరిగిస్తుంటాడు.
నాలుగవదిగా మన దేవుడు ఎలాంటి వాడు, ఆయన పోలికలోకి మనల్ని మారుస్తున్నాడు. కీర్తనల గ్రంథము 31వ అధ్యాయము 5వ వచనం. కీర్తనల గ్రంథము 31వ అధ్యాయం 5వ వచనం. మన దేవుడు ఎలాంటి వాడు, ఆయన పోలికలోకి మనల్ని మారుస్తున్నాడు అని చెప్పాడు కదా. 31వ అధ్యాయము 5వ వచనం. ఆ ఆత్మ నీ చేతికి అప్పగించుచు, సత్యదేవ వాడవు నీవే. మన దేవుడు ఎలాంటి వాడు, తండ్రి అయిన దేవుడు అంటే సత్యదేవుడు. ఆయనలో అసత్యం లేదు. ఆయన ఏది మాట్లాడినా సత్యమే మాట్లాడు. ఆయన సత్యమే మాట్లాడతాడు. ఆయనలో అసత్యం అనేది లేదు. ఆ పోలికలేకి మనల్ని మారుస్తుంటాడు. మనం కూడా సత్యం మాట్లాడాలి. అబద్ధం మాట్లాడకపోవటం ఒకటైతే, సత్యాన్ని మాట్లాడటం రెండో కోణం. అబద్ధం మాట్లాడకూడదు, అలాగే మౌనంగా ఉండకూడదు. రెండవది, సత్యాన్ని మాత్రమే మాట్లాడాలి. ఎందుకంటే మన దేవుడు సత్యదేవుడు. మనం కూడా ఆయన పోలికలోకి మార్చబడి ఆ సత్యాన్ని అనుసరించి మనం జీవించాలి. సత్యానికి మనం కూడా అన్ని వేళలా ఎల్లప్పుడూ సహకారముగా ఉండాలి. సత్యానికి సహకారముగా ఉండాలి. సత్యాన్ని మాట్లాడాలి. సత్యాన్ని అనుసరించాలి. ఎందుకంటే మన దేవుడు సత్యదేవుడు. యెహోవా సత్యదేవా, సత్యదేవుడు ఆయన. ఆయన పోలికలోకి మనం మారాలి. సత్యదేవుడి పోలికలోకి మనం మారాలి. ఐదవదిగా మన దేవుడు ఎలాంటి వాడు అనేది మనకు తెలుసు. యెషయా గ్రంథం 6వ అధ్యాయం 3వ వచనంలో మనకు తెలుసు మన దేవుడు ఎలాంటి వాడు అనేది. ఆయన కెరూబులు ఆయనను కీర్తిస్తున్నారు. కెరూబులు ఆయనను ఆరాధిస్తున్నారు. కెరూబులు ఆయన్ను స్తుతిస్తున్నారు, ఆయన్ను పూజిస్తున్నారు, ఆయన్ను మహింపరుస్తున్నారు. ఏమని? ఆయన పరిశుద్ధుడు, ఆయన పరిశుద్ధుడు, ఆయన పరిశుద్ధుడు. మన దేవుడు పరిశుద్ధుడు. అందువలన మనము కూడా పరిశుద్ధంగా ఉండాలని ఆత్మదేవుడు ఆ పోలికలోకి మారుస్తుంటాడు. పేతురు అదే అంటాడు, నేను పరిశుద్ధుడను గనుక మీరును పరిశుద్ధులై ఉండుడని లేఖనం చెప్తుంది. ప్రభువు చెప్పాడు. ఆయన మాట మరలా పేతురు గారు రాస్తున్నాడు. ఆయన పరిశుద్ధుడు, నేను పరిశుద్ధుడై ఉన్నాను గనుక మీరును పరిశుద్ధుడు. మన దేవుడు ఎంత పరిశుద్ధుడు అనంటే, అక్కడ ఆరాధిస్తున్న యెషయా గ్రంథం 6వ అధ్యాయం 3వ వచనం ఆరాధిస్తున్నటువంటి పరిశుద్ధుడు పరిశుద్ధుడు అని ఆయన్ను ఆరాధిస్తున్న వారు ఎవరు అంటే వాళ్ళు శరాపులు. వారు శరాపులు. ప్రకటన గ్రంథంలో 5వ అధ్యాయంలో మనం చూస్తాం. ప్రకటన గ్రంథంలో కూడా ఆయన 4వ అధ్యాయం 8వ వచనంలో చూస్తాం. ప్రకటన గ్రంథంలో అక్కడ కూడా 4 జీవులు ఉన్నారు. ఆ 4 జీవులు కూడా వారు ఏం చేస్తున్నారు అంటే ఆయనను ఆరాధిస్తున్నారు. పరిశుద్ధుడు పరిశుద్ధుడు. ఇక్కడ శరాపులు, ఆయన పరిశుద్ధుడు. అక్కడ కూడా లివింగ్ క్రీచర్స్, వారు జీవులు. ఆ యొక్క 4 జీవులు ఎవరైతే ఉన్నారో వారు కూడా ఆయన పరిశుద్ధుడు 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 అని ఆరాధిస్తున్నారు. మన పరిశుద్ధుడు, అందువల్ల మనం కూడా పరిశుద్ధంగా ఉండాలని ఆరాధిస్తాం. ఇక్కడ యెషయా గ్రంథంలో ఆరాధిస్తున్న వారు ఎవరు? శరాపులు. శరాపులు అంటే ఆ మాటకు మనం అర్థం చూస్తే, శరాపులు అనేవారు ఎవరు అంటే వారు బగ మండేవారు అనమాట. బర్నింగ్ క్రీచర్స్ వాళ్ళు బగ మండే వాళ్ళు అంట. శరాపులు అనేవారు బగ మండేవారు. ఈ బగ మండేటువంటి ఈ జీవులు ఎవరైతే ఉన్నారో శరాపులు, వారు కూడా దేవుని ఎదుట ముఖాలు 2 రెక్కలతో కప్పుకుంటున్నారు, 2 రెక్కలతో ఎగురుతున్నారు, 2 రెక్కలు వారి కాళ్లను కప్పుతా ఉన్నాయి, 2 రెక్కలతో కాళ్ళు కప్పుకున్నారు. బగ మండి జీవులు అంట వాళ్ళు. అంటే వాళ్ళలో ఏమాత్రం అపవిత్రత ఉండదు. శరాపులు అనే వారిలో ఏమాత్రం అపవిత్రత ఉండదు. అదే గుంపులో నుంచి వచ్చినవాడే అపవాదైన సాతాను. వాడు పడద్రోయపడ్డాడు. వాడు దుష్టుడు, వాడు ఆది నుంచి దొంగ, వాడు ఆది నుంచి అబద్ధుడు అన్నమాట. వాడు ఆది నుంచి దేవుని కంటే ఎక్కువ హెచ్చించుకోవాలని
ఆ పవిత్రులు కూడా ప్రభువు దగ్గర భయపడిపోయి వణికిపోతూ వాళ్ళు అంటున్నారు, ఆయన పరిశుద్ధత ముందు మేము నిలవలేకపోతున్నాం. ఆయన పరిశుద్ధుడు, ఆయన పరిశుద్ధుడు, ఆయన పరిశుద్ధుడు. మన దేవుడు అంత పరిశుద్ధుడు. బగబగ మండే జీవులైన శరాపులు కూడా ఆయన ఎదుట నిలిపోతున్నారు. అంత పరిశుద్ధుడు. మనము ఈ రోజున మన దేవుని సన్నిధికి భయం లేకుండా వచ్చి మనం నిలబడుతున్నాం. ఎంత విచారం! పాపం లేని, దోషములోని, అపవిత్రత లేనటువంటి పగబగ మండే జీవులు శరాపులే ఆయన నిలవలేక, ఆయన పరిశుద్ధుడు, ఆయన ఎదుట నిలవలేకపోతున్నామని వారు భయపడాలంటే మనము భయపడకుండా, ప్రియమైనటువంటి సోదర సహోదరులారా, మనము పరిశుద్ధులముగా ఉండాలనేది దేవుని యొక్క ఉద్దేశం. ఆయన పరిశుద్ధతను మనం కాపాడుకోవాలి. దేవుని పోలికలకి ఆత్మదేవుడు మారుస్తూ ఉంటాడు. ఆత్మదేవుని యొక్క కార్యం అది. ఆత్మదేవుడు అలాగూ మనల్ని నడిపిస్తూ ఉంటాడు. ఆత్మదేవుడు అలాంటి వాడు. దానియేలు గ్రంథం, దానియేలు గ్రంథం 5వదిగా మనం చూద్దాం. దానియేలు గ్రంథం, మన దేవుడు ఎలాంటి వాడు? 9వ అధ్యాయము, దానియేలు గ్రంథం 9వ అధ్యాయం 14. 9వ అధ్యాయం 14. మేము మా దేవుడైన యెహోవా మాట వినలేదు గనుక ఆయన తన సమస్త కార్యముల విషయమై న్యాయస్థుడై ఉండి. మన దేవుడు ఎలాంటి వాడంటే సమస్త కార్యముల విషయములో న్యాయస్థుడు. ఆయన న్యాయాధిపతి. ఆయన క్రీస్తు, ఆయన న్యాయపీఠం. క్రీస్తు న్యాయపీఠం ఎదుట మనమందరము నిలబడాలి అని అంటాడు. ఆయన కూర్చుండేది న్యాయపీఠం మీద. ఆయన న్యాయస్థుడై ఉండి దానియేలుతో చెప్తున్నాడు దేవుడు, మేము మా దేవుడైన యెహోవా మాట వినలేదు కనుక ఆయన మన సమస్త కార్యముల విషయమై న్యాయస్థుడై ఉండి. దానియేలు, మా దేవుడు న్యాయము కలిగిన వాడు. అలాగైతే దేవుని పోలిక ఆయన క్రీస్తు న్యాయపీఠం మీద కూర్చొని న్యాయాన్ని పాలన చేస్తున్నాడు. న్యాయాధిపతిగా ఉన్నాడు. రాజులకు రాజు మాత్రమే కాదు, ఆయన న్యాయాధిపతి అయినటువంటి దేవుడు. ఆయన న్యాయాధిపతి, న్యాయవంతుడు. ఆయన పోలికలేకి మన ఆత్మదేవుడు మారుస్తున్నాడు. మనము కూడా న్యాయంగా బ్రతకాలి. మనలో అన్యాయం ఉండకూడదు. మన దేవుడు న్యాయవంతుడు కాబట్టి మనం ఆయన పోలికలకి మార్చబడితే మనలో కూడా న్యాయమే ఉండాలి. అది దేవుడు కోరుకునేది. అది దేవుడు కోరుకోవటం కాదు, దేవుడు డిమాండ్ చేస్తున్నాడు మన దగ్గర నుంచి. దేవుడు మనకి కమాండ్ చేస్తున్నాడు. నేను ఎలా ఉంటే అలా మీరు ఉండండి అని. కమాండింగ్, రిక్వెస్ట్ కాదు. లేకపోతే ఆయన మనకు ఒక అడ్వైజ్ కాదు, సలహా ఇవ్వట్లేదు. నాట్ ఏ అడ్వైజ్, నాట్ ఏ కమాండ్, నాట్ ఏ రిక్వెస్ట్, బట్ హీఈస్ గివింగ్ కమాండ్. మీరు అలా ఉండండి. నేను ఎలా ఉన్నానో పరిశుద్ధుని కదా, అలాగే మీరు ఉండండి. నేను న్యాయవంతుని కదా, మీరు కూడా అలాగే ఉండండి. నేను సత్యదేవుణ్ణి కదా, మీరు కూడా సత్యాన్ని అనుసరించండి. నేను దుష్టత్వాన్ని చూడను కదా, మీరు కూడా చూడొద్దు. నేను అబద్ధం ఆడజాలను కదా, మీరు కూడా అబద్ధం ఆడద్దు. దేవుని యొక్క సమరూపంలోకి మనల్ని అనుదినము పరిశుద్ధాత్మ దేవుడు మారుస్తూ ఉంటాడు. ఆయన న్యాయవంతుడు. నేను ఒక మాట చెప్తా, మనందరికీ తెలుసు. 1 యోహాను పత్రిక 4వ అధ్యాయము 8వ వచనం 16వ వచనంలో ఆ మాటలు ఉంటాయి. 2 వచనాల్లో కూడా 1 యోహాను 4, 8, 16లో దేవుడు ప్రేమాస్వరుడు. దేవునికి ఉన్న రూపము, దేవునికి ఉన్నటువంటి ఆ యొక్క ఆ స్వభావం అంటే ఆయన ప్రేమాస్వరూపి. ఆయన న్యాయవంతుడు మాత్రమే కాదు, ఆయన ప్రేమాస్వరుడు. ఆయన ప్రేమ కలిగిన అంటే. ప్రియమైన సహోదరులారా, మనకు తెలుసు ప్రేమ ఇది. ఆత్మఫలమేమనగా ప్రేమ, సంతోషం, సమాధానం, విశ్వాసం, మంచితనము, దయా, ఆశ. మన దేవుడు ప్రేమస్వరూపి. ఆ ప్రేమను మనం నిన్ను వలె నీ పొరుగువాడిని ప్రేమించు, నీ సహోదరుని ప్రేమించు. ప్రేమ కలిగి భార్యలను ప్రేమించండి.
భార్యలారా భర్తలకు లోబడి ఉండండి, ప్రేమ పంచండి. ఆయన ప్రేమ స్వరూపి, మనం కూడా ప్రేమ కలిగే ఉండాలి. ప్రేమ ఆత్మఫలము, ముఖ్యమైన ఫలం ఏంటంటే ప్రేమ. ఆత్మఫలం ఒక్కటే. ఆ ఒక్క ఫలంలో రుచులు 9 రకాలైన రుచులు ఉన్నాయి. సంతోషము, సమాధానం, విశ్వాసము, దీర్ఘశాంతము, దయాళుత్వం, మంచితనం, ఆశా నిగ్రహం. ఈ ప్రేమలో రుచులు ఉన్నాయి. ఆత్మఫలము ఒకటే, ప్రేమ. ఆ ప్రేమలో ఉన్న రుచులే ఇవన్నీ కూడా. కనుక ఈ ఆత్మఫలము మనలో ఫలించాలని ఆత్మదేవుడు అనుదినము మన కార్యం చేస్తుంటాడు, మనల్ని ప్రోత్సహిస్తుంటాడు, మనల్ని బలపరుస్తుంటాడు, మనల్ని బలవంతం చేస్తాడు. ఆ తండ్రి అయిన దేవుడు ప్రేమ స్వరూపి. మీరు కూడా ప్రేమ కలిగి ఉండాలి. ఈనాడు ఈ ప్రేమ మనం కుటుంబాల్లో గమనిస్తున్నామా? సంఘాల్లో ఈ ప్రేమను మనం అనుసరిస్తున్నాము. అది మన అనుదిన జీవితంలో కలిగి ఉంటున్నాము. మన దేవుడు ప్రేమ కలిగి మనం పంచగలగాలి. ఆ ప్రేమను మనము క్రియారూపంలో చూపించాలి, మాటల్లో కాదు. మాటలు ఎన్నైనా మాట్లాడవచ్చు, ప్రేమతోటి ఎన్ని మాటలైనా మాట్లాడవచ్చు. కానీ ప్రేమతోటి క్రియలు చూపించగలిగితే అది దేవునికి సంతోషం, అది తృప్తి. ప్రేమ అనేది ప్రేమ కోరుకుంటున్నాడు. ప్రేమ మనం కూడా ఆత్మదేవుడు ఈ జీవితంలో ఈ యొక్క సారూప్యత అనేది, ఈ యొక్క బాధ్యత అనేది ఆయన తీసుకుంటా ఉంటాడు. కానీ మనం అనేక సార్లు రివర్స్ లో వెళ్తా ఉంటాం. రివర్స్ లో వెళ్ళటమే కాదు, మనము రెబల్లియన్ గా మారిపోతుంటాం. వ్యతిరేకంగా వెళ్ళటమే కాదు, తిరుగుబాటు కూడా చేస్తున్నాం. రెబల్లియన్ పీపుల్ వీఆర్. మనము రెబల్స్ గా తయారైపోతాం. ఇప్పుడు ప్రేమ అయితే మనము ప్రేమకు వ్యతిరేకంగా పోతాం. మన జీవితంలో మనము మహిమపరచట్లో, దేవుని మహిమపరచడమే మాత్రమే కాదు, దేవుని అనుసరించట్లో, దేవునికి లోబడి జీవించట్లో, దేవుని పోలికలో మనము ఆయనను మహిమపరచట్లో అనునిత్యము బాధ్యత కలిగి జీవితం గాక. ఇప్పుడు ఈ రాత్రి ఈ మాటలు మనందరికీ దీవెనకరంగా ఉంచును గాక. దేవునికి స్తోత్రం. ప్రియ సహోదర సహోదరుల మీ అందరికీ కూడా నా ప్రేమవందనాలు తెలియజేస్తూ దేవునికి స్తోత్రం. బెరాయ సంఘాన్ని ప్రేమించి బైబిల్ స్టడీకి గూగుల్ మీట్లో చక్కటి వర్తమానాన్ని అందించిన జాషవన్న గారికి హృదయపూర్వకమైన వందనాలు. సంఘం తరఫున దేవ స్వభావం, దేవుడు ఎలాంటి వాడు, మనం ఎలాంటి వారుగా ఉన్నాను చాలా చక్కగా వివరించారు. ఆ విధంగా ఉండడానికి దేవుడు సహాయం చేయను గాక. మనం అందరం కూడా ప్రయత్నం చేద్దాం. ఈ సమయంలో సంగపేట స్వార్థకులు షడ్రాకన్న గారు ఉన్నారు. వారు ముగింపు ప్రార్థన చేయగా మనం ఈ కార్యక్రమాన్ని ముగించుకుందాం. అన్న వందనాలన్నా, జాసవన్న వందనాలన్నా. ప్రార్థన చేసుకున్నామండి. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించినటువంటి మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన ఉన్నతమైన శ్రేష్ఠమైన నామమునకు మీ ముద్దు ప్రియకుమారుడు మా ప్రియ ప్రభు యేసుక్రీస్తు నామములో తండ్రి స్తోత్రాలు, స్తుతులు తండ్రి నాయన మీ కృతజ్ఞత ఆశలు చెల్లిస్తున్నాం నాయన. ఈ సమయంలోనైనా ఈ బైబిల్ క్లాస్ కూడికలో తండ్రి నైనా మేము చేరి వాక్యమైన ధన్యతనైనా మీరు మాకు అనుగ్రహించిన విధానం బట్టి మీ స్తోత్రాలు, కృతజ్ఞత ఆశలు చెల్లిస్తున్నాం నాయన. ముందుగానైనా మరి బైబిల్ క్లాస్ నిర్వహిస్తున్నటువంటి మరి దేవదాసులు పెద్దలు హ్యాపీ ఎఫ్ఎఫ్ రావణ గారిని వేడుకుంటున్నాను. ప్రతి గురువారం ఈ విధంగా బైబిల్ క్లాస్ ఏర్పరిచి మీ సేవకులను ఆయన సిద్ధపరిచి ఈ విధంగానైనా మీ వాక్యం ద్వారా మమ్మల్ని బలపరుస్తుండగా అందరిని బట్టి మేము స్థుతిస్తున్నాం. మీరు ఆల్సో హ్యాపీ నన్ను కుటుంబాన్ని దీవించమని వేడుకుంటున్నాం నాయన. ఈ కోరికల ముందుగా పాటల ద్వారా మీ నామం మేంపరచాం. తదనంతరమైన దేవుని సేవకులు, మీ సేవకులు మరి తల్లి మా అన్న గారు
జాస్వాన గారి నైనా మీ పక్షంగా పెట్టుకున్నారు. మీ రాష్ట్రానికి నైనా మీ ఆత్మ నడిపింపు అనుగ్రహించారు. నేను కొరింథీయులకు రాసిన 2వ పత్రిక మరి 3వ అధ్యాయము మరి 16-17 వచనాలు మరి రాసిన మాట్లాడిన విధానం బట్టి ఈ స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. దేవుని స్వభావం ఎలాంటిది, మరి ఆయన అబద్ధం ఆడని మరి ఆయన అబద్ధం ఆడినవాడు. అలాగే తన పరిస్థితి తండ్రినైనా మీరు పరిస్థితుడు, పవిత్రుడు. ఈ విధంగానైనా మరి మీ స్వభావం కలిగి మేము కూడా జీవించాలని మీ సేవకుల ద్వారా అయినా మాతో మాట్లాడారు. ఈ లేఖనాలు మేము విన్నాం, మా హృదయంలో భద్రపరుచుకొని మేము ఆయన వాక్యానుసారంగా జీవించే భాగ్యం దయచి మనం వేడుకుంటున్నాం. వాక్యం అందించినైనా మీ సేవకులనైనా మీరు దీవించండి. ఇంకానైనా మీ మహిమ నిమిత్తం ఈ రాశిని బలపరిచి మీ పనిలో వాడుకోమని వేడుకుంటున్నాం. ఎప్పుడైతే కృష్ణ అసెంబ్లీ స్థానిక సంఘాన్ని సమస్యలు విశాలపరచండి. చేస్తున్న పరిచయం కుటుంబాన్ని దీవించమని వేడుకుంటున్నాం. ఈ విధంగా ఈ కూడికలో మీ సేవకులు మా ప్రియులు మరి డి రవికుమార్ అన్న కుటుంబాన్ని కూడా మీరు దీవించమని వేడుకుంటూ ఇంతవరకు నైనా ఈ కూడికనైనా మీకు నియమకరంగా జరిగించిన విధానం బట్టి మీ కృతజ్ఞత ఆశలు చెల్లిస్తూ నిశ్చితమైతేనైనా మీ ప్రియకుమార్ రాకడ ఆలస్యమైతే మీరు అవకాశం ఇస్తే మరొక పర్యాయంనైనా ఈ నాయన బైబిల్ క్లాస్లో చేరి మిమ్మల్ని స్తుతించే భాగ్యం దయచేయమని ముందున్న సమయాన్ని మీ చేతులకు అప్పగిస్తూ ఇతబడిన లేఖను మా వెనుకల మీరే ఫలింపచేయమని యేసు క్రీస్తునామమున మీకు స్తోత్రం చెల్లించి ప్రార్థన చేయుచున్న మా ప్రియ పరలోక తండ్రి. ఆమేన్. ఆమేన్. ఆమేన్ బ్రదర్. ముగింపు ప్రార్థన చేసిన షడ్రక్ అన్నకు, వాక్యం అందించిన జాషువా అన్నకు, గూగుల్ మీట్ లో పాల్గొన్న బెరాయ్ అసెంబ్లీ విశ్వాసులు, అనేక మంది సహోదరులందరికీ కూడా హృదయపూర్వకమైన వందనాలు. ఈ కార్యక్రమం ఇంతటితో ముగించబడింది.